తను బెయిల్పై బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. తిహార్ జైల్లో చెల్లెలు ములాఖాత్ కోసం ఢిల్లీ వెళ్లి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కవితను బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ కోవిదులతో చర్చిస్తున్నామని కేటీఆర్ హరీష్ రావు చెప్తే చాలా బాగుండేదన్నారు. అది వదిలేసి పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టుకు వెళతాం, న్యాయ నిపుణులతో చర్చిస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆది శ్రీనివాస్ విమర్శించారు. కవితకు బెయిల్ కోసం ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతూ తిహార్ జైల్లో ఉన్నటువంటి తమ చెల్లెను కలుసుకోవడానికి ములాఖత్ పేరిట ఢిల్లీకి వెళ్లి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ న్యాయ కోవిదుతో చర్చిస్తున్నాం. అసలు మీకు ఢిల్లీలో ఏం పని అంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి పని. ఇద్దరు కూడా ఏ విధంగా కవితను జైలు నుంచి విడుదల చేయాలని చెప్పని న్యాయ కోవిదుతో మీకు సంప్రదింపులు జరుగుతున్నట్టే బాగుండు. కానీ ఉప ఎన్నికలు వస్తాయి. ఈరోజు పార్టీ మారిన వారిపైన తగు చర్యలు గైకొనడం కోసం మేము న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం, సుప్రీం కోర్టుకు వెళ్తున్నామంటున్నారు. స్పీకర్ గారు ఎందుకు నోరు మెలుగుతలేరు అంటున్నారు. అసలు ఈ 10 సంవత్సరాల మీ పరిపాలనలో సుప్రీం కోర్టు అంటూ ఒకటి ఉందని చెప్పి ఏనానన్నా మీకు గుర్తుంచుకున్నారని అడుగుతున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మీరు ఆనాడు స్పీకర్లు ఎందుకు నోరు మెదపలేరు అనే దానికి ఏం సమానం చెప్తారు? మీరు అధికారులు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో సుమారు 60 మంది పైచిలకు చట్టసభ సభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని రాజ్యాంగాన్ని అపస్యం పాలు చేసినప్పుడు ఎందుకు ఈ న్యాయ కోవిదులు, ఎందుకు ఈ సుప్రీంకోర్టు గుర్తుకురాలేదని చెప్పని సందర్భంగా ఈరోజు 10 ఏళ్ల పాటు పనిచేసిన స్పీకర్లు మాట్లాడరు. ఈ రోజు ఉప ఎన్నికలు తప్పు అనే మాట నాకు బాగా గుర్తు. వేములవాడ నుంచి మీరు ఒక ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అసలు భారతదేశ పౌరుడే కానటువంటి వ్యక్తికి ఈ రోజు మీరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ధర్మంగా వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా మీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నటువంటి మీరే రోజు మాట్లాడేది కోర్టుల గురించి అడుగుతున్నా. ఆయన భారతదేశ పౌరుడు కాదు అని తీర్పు వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా ఢిల్లీకి చెక్కలు కొట్టి ఆనాడు బీజేపీ పెద్దలతోటి సంప్రదింపులు జరిపి అధర్మంగా ధర్మాన్ని అణచివేసినటువంటి మీకు ఈ రోజు సరైన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నతులు వేరా. మళ్ళీ ఉప ఎన్నికలని అంటున్నటువంటి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న 6-7 మాసాల క్రితం జరిగిన